వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 8 అయితే ఇప్పుడు చాలా రసవత్తరంగా జరుగుతుంది. దాదాపుగా ఈ వీక్కి సంబంధించి దాదాపుగా నామినేషన్లు అయితే 8 మంది చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. మరి ఈ 8 మందిలో ఈ వీక్ అసలు ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు, ఆ ఉన్న వారిలో ఎవరు వీక్ కంటెస్టెంట్, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సో సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అయితే నడుస్తుంది. ఇప్పుడు సెకండ్ వీక్ నామినేషన్స్ కూడా అయిపోయాయి. దాదాపుగా 8 మంది ఉన్నారు. ఈ 8 మందిలో అంటే జనాలకి అంత నోటెడ్ అని పక్కన పెట్టేస్తే జనాలు ఇంకా వద్దురా బాబును బయటకు వెళ్ళిపో అనే కంటెస్టెంట్ ఎవరంటే వీక్గా ఉన్న కంటెస్టెంట్ ఎవరు ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఎలిమినేట్ అవ్వడానికి? ఫస్ట్ వీక్ మనం బేబక్కని అసలు నామినేషన్స్ అవ్వకముందే చెప్పాం. ఎందుకు చెప్పాము అంటే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో బేబక్క అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని తెలిసిపోయింది. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఈ వీక్ కూడా నామినేషన్స్ అయ్యాయిలే, బట్ ఇప్పుడే చెప్పేస్తాను నేను ఎలిమినేషన్ ఆదిత్యం. నిన్నటి వరకు నాకు చాలా కన్ఫ్యూజ్డ్ ఉండే, ఎందుకంటే అంటే ఏ బేస్ మీద అంత పర్ఫెక్ట్గా చెప్తున్నారు, అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే ఒకటి చెప్తా. ఇప్పుడు 10 రోజులు అయిందా ఆయన ఇంటికి వచ్చి? కనీసం 10 రోజులైంది. ఇవాళ డేట్ ఎంత? 12th అండి. 12 డేస్ అయింది. 12 days అయింది. ఫస్ట్ నుంచి కదా స్టార్ట్ అయింది. 12 డేస్ అయింది. ఇప్పుడు చూడు విషయము, తన ఏం మెయిన్గా చెప్పింది ఏంటి? నేను వ్యాపారం చేశాను, వ్యాపారంలో ఫెయిల్ అయ్యాను. సినిమా హీరోగా చేశాను, హీరోగా ఫెయిల్ అయ్యాను. డైరెక్షన్ చేశాను, డైరెక్టర్గా ఫెయిల్ అయ్యాను. మళ్ళీ చాలా సొంతంగా సినిమాలు కూడా తీసుకున్నాను, అన్నిట్లోనూ ఫెయిల్ అయ్యాను. ఈ బిగ్ బాస్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్, నాకు ఇది రీబర్త్ లాంటిది అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. డన్, ఇది నేను ఒప్పుకుంటా. సరే, ఇది నీ రీబర్త్. ఇక్కడ నువ్వు వచ్చి 12 రోజులు అయింది. డే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 నువ్వు ఏం వెలగబెట్టావు చెప్పవా నాకు? ఒక్క రోజైనా, అట్లీస్ట్ 1 day ఏమీ చేయాల. ఫస్ట్ వచ్చిన రోజు నీకు టాస్క్ ఇస్తే ఆ బెలూన్ పట్టుకొని అసలు వెళ్ళాలా వద్దా ఎక్కడి బెలూన్ ఫీల్ అయిపోతుందో అన్నట్టు ఆడావు. నిదానంగా వెళ్ళి మీతో వాళ్ళందరూ గబగబా ఆడారు. ఏది? బెలూన్ పిండి ఆ వాటర్ నింపే టాస్క్. గ్లాస్ పడేసిందని చెప్పి పాప మా పిల్ల ఓడిపోయింది. ఆమె ఓడిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈయనే ఉన్నాడు కాబట్టి శేఖర్ భాష విన్ అయ్యాడు దాంట్లో. ఆ తర్వాత నుంచి ఏ టాస్క్ ఇవ్వు ఏదో రకంగా ఆడేస్తున్నావు. మాట్లాడమంటే మాట్లాడట్లా. నేను ఎందుకు నోరిప్పుతా, నాకేమన్నా పని లేదా పాడలేదా అన్నట్టు సైలెంట్గా ఉన్నావు. మొన్న ఏదో నాగార్జున సార్ వచ్చేసి, ఏం బాబు నువ్వు అస్సలు కనబడట్లేదు, కనీసం అటు 2 సార్లు తిరగవా, ఏదో పెళ్లి కూతుర్ని ఏమ్మా 2 సార్లు అటు ఇటు నడవమ్మా అన్నట్టు తిప్పించాడు. ఒకసారి కన్ఫెషన్ ఆ రూమ్లోకి, ఏది స్టోర్ రూమ్కి వెళ్ళి రమ్మన్నాడు. సరే, అదొకటి అయింది. అది చెప్పిన తర్వాత అయినా సరే నువ్వేమన్నా మారి చచ్చావా అంటే అది లేదు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే అండి, బిగ్ బాస్ రియాలిటీ షో అని అందులోనే మెన్షన్ చేసినప్పుడు మన రియాలిటీయే కదా అక్కడ చూపించాల్సింది. అక్కడికే వస్తున్నా. నువ్వు రియాలిటీగానే ఉన్నావు, రియాలిటీయే చూపిస్తున్నావు, నేను నీకు ఓటేస్తా, అక్కడే ఉన్నా. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత నామినేషన్స్ వచ్చాయి. నామినేషన్స్లో ఇప్పుడు నువ్వు ఫస్ట్ వీక్ ఏం నామినేట్ చేసావంటే ఏదో నువ్వు సరిగ్గా లేవు, ఈ హౌస్లో సరిగ్గా డిసిప్లిన్గా లేవు, అక్కడ అడ్జస్ట్ ఇచ్చేసావని వేసావు. సెకండ్ వీక్ కూడా అదే ఏదో తలతిక్క నామినేషన్లు వేసావు. సరే, నిన్నెవడో నామినేట్ చేస్తే నువ్వు ఎలా తీసుకున్నావు, ఎలా డిఫెండ్ చేసుకున్నావు అనేది చూద్దాం. నిన్నెవడో నామినేట్ చేస్తే నువ్వేం చేసావు? నేను తెలుసా 43 years అయ్యింది, ఇప్పుడు నాకు ఇంత పెద్దది ఇక్కడికి వచ్చి ఇంత ఇదిగా ఆడుతున్నాను, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నేను నా ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి వచ్చాను. మీతో అందరూ ఉన్న చుట్టాల పట్టాలు అందరినీ వేసుకొని వచ్చారు ఆ హౌస్కి. వాళ్ళు కూడా అలాగేగా వచ్చారు. నువ్వు ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు, ఎందుకంత ఎమోషన్ అవుతున్నావు, నీకు ఏం కావాలి, ఏం అర్థం కావట్లా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ 12 daysకి వస్తా. ఈ 12 daysలో నువ్వేం వెలగబెట్టావు? రియాలిటీగానే ఉన్నావు, ఒప్పుకుంటా. బిగ్ బాస్ నీకు రీబర్త్ అయినటువంటి షోలో ఈ 12 days నువ్వేం చేసావు? ఎలా ఉపయోగించుకున్నావు? ఈ 12 రోజుల్ని యూటిలైజ్ చేసుకోలేదు. ఏదో రకంగా యూటిలైజ్ చేసుకోవాలి. అయితే గేమ్ ఆడో, లేదా సింపతి ప్లే చేసో, లేదా స్ట్రాటజీ వాడో, లేకపోతే అవతలని నామినేషన్ చేయడంలోనో, నిన్ను నామినేట్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకోవడంలోనో, టాస్క్లోనో, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, పర్ఫామ్ సంథింగ్. అంటే నీకు ఇవన్నీ వచ్చాయి అవకాశాలు. నువ్వు ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చిన 14 మందిలో, ఇప్పుడున్న 13 మందిలో ఒక్కడిగా నిలబడ్డావు, నీకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నావు. చెప్పు. సో నువ్వు ఫెయిల్ అయినట్టేగా. నీకు వచ్చిన అవకాశాన్ని, నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు ఫెయిల్ అయ్యావు కదా. సో ఫెయిల్యూర్ అనేది నీలో ఉంది, నీకు వచ్చిన అవకాశంలో లేదు. అలాగే సినిమాలోనూ నువ్వు ఫెయిల్ అయ్యావంటే నీ అవకాశం కరెక్టే, నీ వినియోగం తప్పు. బిజినెస్ అయినా నీకు వచ్చిన అవకాశం కరెక్టే,
నీ వినియోగం తప్పు. బిగ్ బాస్ కూడా నీకు వచ్చిన అవకాశం కరెక్టే, నువ్వు వినియోగం తప్పు. అండ్ రియాలిటీ షో కాబట్టి రియాలిటీగా ఉండాలి. నేను బయట ఎలాగ ఉన్నాను ఇక్కడ కూడా అలాగే ఉన్నాను. సరే, బయట నీకు ఈ టాస్కులు ఉండవుగా, అవునా? బయట నువ్వు ఎలా ఉన్నావంటే నీ మెంటాలిటీ అలాగే ఉండని. కానీ బిగ్ బాస్ హౌస్లో నీకేంటంటే అందరినీ ఓడించి నీకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి. ఆ ఐడెంటిటీని పాజిటివ్ వేలో మలుచుకుంటూ విన్ అవ్వాలి. ఇప్పుడు నీకంటూ నేను బయట ఎట్లున్నా, నేను పొద్దున్న లేసి పళ్ళు తోముకుంటా, ఇక్కడ లేసి పళ్ళు తోముకుంటున్నా, 2 గంటలకు టీ తాగుతా, ఇక్కడ టీ తాగుతున్నా, సాయంత్రం కాలు చెప్పి పడుకుంటా, ఇక్కడ కూడా అలాగే పడుకుంటున్నా. మరి ఇంకెందుకు నువ్వు ఇక్కడికి వచ్చి? బయట ఎలా ఉన్నావు అలా ఉన్నావు, అది నీ యాక్టివిటీస్ అంతే. నీ అలవాట్లు, నీ తీరు తెన్ను, నీ మాట, నీ నడవడిక, నువ్వు బయట ఎలా ఉన్నావు ఇక్కడ అలా ఉండమన్నారే. కానీ ఈ హౌస్కి వచ్చిన తర్వాత ఈ హౌస్లో నువ్వు గెలవడానికంటూ కొన్ని ఉంటాయి కదా. బయట నీకంటూ గెలవడానికి ఇవన్నీ టాస్క్లు ఉండవుగా. మీ ఇంట్లో పొద్దున్న లేవగానే ఇది నోట్లో పెట్టుకొని బెలూన్స్ ఊదండి అని చెప్తుందా మీ ఆవిడొచ్చి? చెప్పరుగా. మధ్యాహ్నం కాగానే ఈ వింగ్లో నువ్వు అటు ఇటు స్వింగ్ చేయి, అప్పుడే నీకు నేను అన్నం పెడతా అంటదా మీ ఆవిడ? లేదే. బట్ బిగ్ బాస్ హౌస్లో అవన్నీ ఉంటాయి కదా. నువ్వు ఏదో సంపాదించుకుంటేనే నీకు అక్కడ ఒక బెనిఫిట్ అనేది వస్తుంది. అవన్నిటికీ నువ్వు కష్టపడాలి కదా. అంతే. నేను బయట ఎలా ఉన్నాను ఇక్కడ ఎలా ఉండడం అంటే తీరు తెన్నుల్లో. ఎస్, అంతే, అన్నిట్లోనూ కాదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు శేఖర్ భాషని నువ్వు నామినేట్ చేసావో తెలియదు, ఏదో రకంగా ఆయన కూడా నేను చేశాడు, నువ్వు ఆయన చేసావు, సర్దుకున్నారు ఇద్దరు, బాగానే ఉంది. ఇంకా మిగతా ఏం లేవు, ఏ టాస్క్లో నువ్వు కనబడి చావట్లా. నిన్నటి దాకా నామినేషన్స్ చూసుకుంటే నువ్వు 4లో ఉన్నావు. యాక్చువల్లీ ఫస్ట్ డే నామినేషన్ చూసినప్పుడు ఆదిత్య ఓం అని 10 మంది అన్న ఓట్లు వేస్తే నువ్వు డౌన్ నుంచి 4లో ఉన్నావు. టోటల్ 8 మంది నామినేషన్లు ఉంటే 5th పొజిషన్లోనే ఏదో పొజిషన్లో ఉన్నావు నువ్వు. నైనిక నువ్వు అటు ఇటుగా కొట్లాడుకున్నారు, నేనంటే నేనని. టాప్లో నిఖిల్ ఉన్నాడు, తర్వాత వచ్చేసి మన ఈ అమ్మాయి ఉంది, విష్ణుప్రియ ఉంది, అండ్ ఆ తర్వాత పొజిషన్లో వచ్చేసి ఇతను ఎవరున్నారు, మణికంఠ. అమ్మో. ఆ తర్వాత నువ్వు నైనికనే ఉన్నారు అటు ఇటుగా. తర్వాత శేఖర్ భాషనా లేకపోతే మన ఈ అమ్మాయి పేరేంటి, సీతనా లేకపోతే ఆ తర్వాత పృథ్వీరాజు ఉన్నాడు. పృథ్వీరాజు వెళ్ళిపోతాడా సీత వెళ్ళిపోతాడా అనుకున్నాం. అలా ఎందుకు వెళ్తారు? వెళ్ళొద్దే, వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కదా. ఆ పైన ఎవరున్నారు పోనీ అంటే శేఖర్ భాష, ఆయన కూడా వెళ్ళడానికి ఛాన్స్ లేదు, హీఈస్ ఆల్సో గుడ్ కంటెస్టెంట్. ఆ పైన ఆదిత్య ఉన్నాడు, ఈయన కదా డౌన్లో ఉండాలి అనుకున్నారు. లేదు, నువ్వు అప్లో ఉన్నావు. ఒక టాస్క్ పడితే తెలుస్తుంది చూద్దాం అనుకున్నాం. పడ్డాయి టాస్క్లన్నీ, వీళ్ళు పైకి వెళ్ళారు, ఆదిత్య కిందికి వచ్చారు. ఇప్పుడు పృథ్వీని ఎందుకు నామినేట్ వద్దు అన్నానంటే, ఎందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నాను అంటే, ఈరోజు వచ్చే ఎపిసోడ్లో చూడు, ఇప్పుడు టెలికాస్ట్ ఎపిసోడ్లో బిగ్ బాస్ వ్యాక్స్ చేయించుకోమన్నాడు. అవును, తీశారు అందరు హెయిర్ ఇలా, ఓకేనా. ఉన్న అబ్బాయిలలో పిల్లోడు నబీల్కి కొంచెం సాఫ్ట్ స్కిన్, అంత ఇరగ తీసే పెయిన్ ఏమి ఉండదు కంపారిటివ్లీ టు పృథ్వీ. అసలు పెయిన్ ఉండదని నేను అన్నాను. నిఖిల్కి కూడా అంత పెయిన్ ఉండదు కంపారిటివ్లీ టు పృథ్వీ. ఎందుకు అంటే పృథ్వీ ఇది హెయిరీ బాడీ, కరుడు గట్టిన జుట్టు వాడు ఒళ్ళంతా, ఇంకా చెప్పాలంటే గట్టి జుట్టు, పీకితే నొస్తే అంతటువంటిది. వాడు ఎప్పుడు వ్యాక్స్ చేయించుకోవాలా, అవునా. ఫస్ట్ టైం ఒక అలవాటు లేనిది చేసి అది కూడా పర్మనాన్ని పీకేస్తే ఎలా ఉంటుంది చెప్పు వాళ్ళు. వాడు అనుభవించాడు దాన్ని. సో దానికి నాకు తెలిసి ఓట్లు పడి ఉంటాయి. యాక్చువల్గా నా ఎపిసోడ్ ఈరోజు ఇంకా పైకి వెళ్తాడు. నిన్నటికే పృథ్వీ కొంచెం టాప్కి వెళ్ళిపోయాడు, ఆదిత్య కిందికి వచ్చాడు. ఆదిత్య తర్వాత మేబీ మణికంఠ ఛాన్సెస్ ఉందంటారు. మణికంఠ పోడు. ఎందుకంటారు? మణికంఠ ఎందుకు అంటే వాడు ఒక స్టోరీ చెప్పుకొని వచ్చాడు ఇంట్లో, ఓకేనా. ఆ స్టోరీ కరెక్టా కాదా అంటే తప్పు అని బయట నుంచి వాళ్ళ చుట్టాలు పట్టాలందరూ చెప్తున్నారు, సొంత చెల్లి కూడా చెప్తుంది. మరి వీడెందుకు ఈ స్టోరీ చెప్పాడు, పోనీ వీడేమన్నా అబద్ధమా అని మళ్ళీ తిప్పి చూస్తే వాడు మొత్తం నరాలు తెగేటువంటి మొహం అంతా ఎర్రగా చేసుకొని మరీ చెప్పాడు. సరే, మరి ఇంత ఇంటెన్సివ్గా చెప్తే కరెక్టేనేమో అన్నట్టుంది. సో జనాలకి ఇప్పుడు ఏంటంటే వీడు చెప్పే స్టోరీ కరెక్టా కాదా చూద్దాం. ఎలా చూద్దాం? 4 వారాలు అయితే ఉత్తరాలు వస్తాయి, వీడికి ఎవరు రాస్తారో చూద్దాం. 6 వారాలు అయితే ఫోన్ వస్తుంది, వీడికి ఎవడు చేస్తాడో చూద్దాం. 10 వారాలు అయితే ఇంటికి ఎవడో ఒకడు వస్తాడు, వీడి కోసం ఎవడొస్తాడో చూద్దాం. అరే అంతవరకు ఈయన ఉంచడం ఎందుకురా బాబు, భరించడం ఎందుకు, ఎలిమినేట్ చేసి బయటికి పంపొచ్చు కదా. వాడు ఇంటర్వ్యూలో చెప్తాడు కదా ఏదో నిజమో అబద్ధమో తెలుస్తుంది కదా అంటే, వీళ్ళందరూ మాట్లాడిన మాట వాడు బయటికి వచ్చాక ఊరేసుకు చేస్తే మేము ఏం చేయను. వాడు అదే చెప్తున్నాడు సెంటిమెంట్గా, నాకు ఇది రీబర్త్, ఇంకో జన్మ లాంటిది, ఇక్కడ నుంచి బయటికి వెళ్తే నాకు చావు తప్ప వేరే మార్గం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. నిజంగా బయటికి వచ్చేసి ఏ ఫ్యాన్కో చున్నీ గట్టి గిలగిలా కొట్టుకున్నాడు అనుకో,
ఇప్పుడు వీళ్ళకి కథ సగం చెప్పి వదిలేసావు, మరి మిగతా కథ ఎట్లా మాకు తెలియాలిగా. అందుకని చెప్పేసి వాడికి ఓట్లు వేస్తున్నారంట. మేము సర్వే చేసాం బాబు, 10 గ్రూపులు, బిగ్ బాస్ వాట్సాప్ గ్రూపులు 10 గ్రూపులలో సర్వేలు చేస్తే అందరు ఇదే చెప్పారు. ఆడి కోసం ఎవడొస్తాడో మేము వేచి చూడాలి, వాడు 10 వారాలైనా ఉండని అన్న మేము ఓట్లు వేస్తాం, కానీ మాకు ఆ స్టోరీ ఏంటో కావాలన్న. వాడు అంత ఆసక్తికరంగా చెప్పాడు మరి ఆ కథని రక్తి గట్టించేలాగా. ఈడి కథ పాడుగాను చూసావా, అసలు స్ట్రాటజీలు ఉపయోగించాలా, ఆట ఉపయోగించాలా. సరిపోలే నిన్నేదో ఆడాడు, దాని గురించి కూడా మాట్లాడదాం. ఏదేదో చేసి ఒక కథ చెప్పి ఆ కథని అసలు నామినేట్ చేసేటోళ్ళని కూడా ఏడిపించి ఆ క్లాన్లు హెడ్లని, చీఫ్లని కూడా ఏడిపించి వాళ్ళు కూడా మొహం ఎర్ర చేసుకొని ఏడిచారు. ప్రేక్షకులు కూడా ఏడిపించి బయట వాళ్ళే మీద అబద్ధం అన్న తర్వాత వాళ్ళు జీర్ణించుకోలేక ఏది నిజం ఏది అబద్ధం, వీడు 4 రోజులు ఇక్కడే ఉంటే తెలుస్తుంది, ఉంచి తెలుసుకుందాం అనుకున్నారు. అలాగైనా ఉంటున్నాడుగా. చూడు ఓట్లు పడ్డానికి ఎంత గొప్ప స్ట్రాటజీ. ఇప్పటివరకు ఎవడని ఉపయోగించాడు బిగ్ బాస్లో? ఎవడు చేయాల. ఇకపోతే టాస్క్లు ఆడట్లేదు అంటే ఆడుతున్నాడులే. నిన్న అది ఇచ్చారు కదా టాస్క్, బెల్ బాగానే ఆడాడు. నిమ్మకాయది బాగానే ఆడాడు. ఆ తర్వాత సీతక్కకి ఈయనకి కలిపి అంటగట్టిన టాస్క్ కూడా యాపిల్ తీరా అంటే వాడు చక్కగా వెళ్ళి యాపిల్ తెచ్చాడు. సీతక్క గెలుస్తుంది అనుకున్నా నేను. ఆమె ఏదో టొమాటోలో ఒక యాపిల్ పోతే ఇంకోటి ఉండదా అని మొత్తం ఒక్కొక్క టొమాటో ఏరుకుంటూ కూర్చొని, దాని బదులు స్ట్రాటజీ ఉపయోగించి వాడి చేతిలోంచి లాక్కొని కూడా వెళ్ళాడ పెట్టవచ్చు కదా, దొంగతనం కూడా చేయొచ్చుగా. స్ట్రాటజీ ఉపయోగించి వాడు ఏమంటాడు, బక్కపల్చండి నేమి అండు. అండ్ నిఖిల్ సపోర్ట్ బాగున్నట్టుంది. ఉందిలే, సరే చెప్తున్నా, ఉంది వాడు ఏదో ఒక సపోర్ట్ అయితే ఉంది. సీత గురించి చెప్తున్నా, నువ్వు ఇంకోలాగా ఆడతావని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఆమె స్ట్రాటజీ వేరు కదా. అలాంటిది నీకు అక్కడ పోయిందంటే సర్లే, ఒక యాపిల్ వాడికి ఇంకెన్ని ఉన్నాయో ఒక్కొక్క టమాటో తీసుకుంటే వేస్తుంది, మొత్తం బోర్లు ఇచ్చింది. ఈ లోపు వాడు వెనకాల పడి వాడు కాలు పట్టుకొని వాడితో కొట్లాడి వాడిని కిందేసి మీదేసి యాపిల్ లాక్కొని వెళ్ళి పెట్టొచ్చుగా. స్ట్రాటజీ లేదు. నెక్స్ట్ మళ్ళీ అదేంటిది మైదాపిండి తీసుకురమ్మంటే వాడికి ఏదో అర్థమైంది, మరి ఎలా అర్థమైందో తెలియదు. పాపం సోలోగా కూడా కొన్నాళ్ళు బతికాడు కాబట్టి ఏ పిండి ఏంటో అర్థమయ్యింది. సీతకు కూడా అర్థం కావాలా, ఆలోచిస్తుంది. లైట్ పసుపు కలర్లో ఉంటే శనగపిండి, సరే తెల్లగా ఉంటే ఇదే మైదాపిండి. మరి ఇది కూడా తెల్లగా ఉందే, ఇది కార్న్ఫ్లోరా మైదాపిండా, ఇది వైట్గా ఉంది, ఇది బియ్యం పిండా. ఈమె ఆలోచించుకొని పిన్ సేఫ్టీ పిన్ టెలిఫోన్ నెంబర్ 1 2 3 అనే లోపు వాడు ఎత్తుకెళ్ళిపోయాడు. సరిపోయింది. అది ఏదో వాడు రుచి చూసో ఇంకేదన్నా వాసన చూసో చేయొచ్చుగా, అర్థమైద్ది కదా. ఏమి చేయాల, చూసుకుంటూ కూర్చుంది. సో ఈ స్ట్రాటజీ ఏదో ఈమె వైఫల్యం వాడికి ఉపయోగపడింది అనుకుందాం. ఇంకా రాను టాస్కులు చూస్తే తెలుస్తుంది. కానీ మణికంఠను మాత్రం వీళ్ళు పంపడానికి ఇష్టపడట్లా. వాడికి అదేంటో తెలుసుకోవాలంట, వాడి కోసం ఎవరు వస్తారో చూడాలి ఇంట్లోకి. అట్లా ఉంది స్ట్రాటజీ. ఉంటాడు కొన్ని వారాలు.